రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళా నిన్నే అందుకమ్మ 7 times స్మాల్ మీల్ ఇస్తున్నారు. మార్నింగ్ నిద్ర లేస్తానే మిల్క్, బ్రేక్ఫాస్ట్, చిక్కీ ఒక స్నాక్, లంచ్, ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళా డిన్నర్, మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకునే మును. ఐడిల్ ఫుడ్. ఈ 7 వల్ల పీరియాడికల్గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూగా పనిచేస్తున్నాయి. అంటే ఎక్కువ రైజ్ అయిపోదు, తగ్గదు, ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది, స్లీప్ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది. దట్ ఈస్ ద ఐడియల్ సిచ్యువేషన్. అందరూ 6 సార్లు కానీ స్మాల్ మీల్ కానీ ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ ది బెస్ట్. రెండోది నేను చెప్పింది ఇది కూడా, ఏదైతే 600 గ్రాములు సాల్ట్, అదే మరి 2 లీటర్లు మ్యాక్సిమం ఆయిల్, ఇంకొక పక్కన 3 kgs షుగర్. ఈ 2 తంబు రూల్ కింద కానీ ఫ్యామిలీస్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా డిసీజెస్ మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కార్డియోవాస్కులర్ డిసీజెస్ కోసం సాల్ట్ రిడక్షన్ క్యాంపెయిన్ చేశారు స్వీడిష్లో. 25% లెస్ సాల్ట్ తీసుకుంటే బ్రెడ్లో 40% హార్ట్ స్ట్రోక్స్ తగ్గాయి. టొబాకో, ఆల్కహాల్ ట్యాక్సెస్ WHO సజెస్ట్ చేస్తూ 10% ప్రైస్ పెంచండి, దానివల్ల ఒక 4% కన్జంప్షన్ తగ్గింది. సెకండరీ ప్రివెన్షన్, ప్రైమరీ ప్రివెన్షన్ అది. సెకండరీ ప్రివెన్షన్ మీరు చూస్తే ఆయుష్మాన్ భారత్, NWCs, ఫ్రీ బీపీ స్క్రీనింగ్ ఇంప్లిమెంటెడ్, AI బేస్డ్ CVD రిస్క్ ప్రిడిక్షన్, ఇవన్నీ కూడా పెడుతున్నారు. టెరిషరీ ప్రివెన్షన్, రెడ్యూస్ కాంప్లికేషన్స్ని టెలిస్ట్రోక్ యూనిట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టడం. స్టెమీ ప్రాజెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. లో కాస్ట్ స్టాటిన్స్ సప్లై త్రూ 104 సంచార చికిత్సలో పెట్టారు. అదే మరి ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్లో బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ బీపీ మానిటర్స్ పెట్టి మానిటర్ చేయడం. అదే మరి ఫస్ట్ మీరు చూసే డయాబెటీస్, రెండో దానికి షుగర్ ఫ్రీ స్కూల్ మీల్స్. కేరళలో హెల్తీ క్యాఫ్టేరియా ఇనిషియేటివ్ ప్రారంభించారు. అర్బన్ గ్రీన్ స్పేసెస్ టు ప్రమోట్ వాకింగ్, ఎక్కడికక్కడ వాకింగ్ ఒకటి ప్రమోట్ చేశారు. ఇలాంటి కొన్ని. అదే మరి సెకండరీ ప్రివెన్షన్లో ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్లు కానీ రేషన్ షాప్లో పెట్టడం తమిళనాడులో చేశారు. ఇంకో పక్కన హెల్త్ రిమైండర్స్ ఫర్ HbA1c చెక్స్ అన్ని చేశారు. మొబైల్ డయాబెటిక్ రేషనోపతి టెరిషరీ ప్రివెన్షన్ కింద పెట్టారు. ఇలాంటి ఇన్నోవేటివ్ స్ట్రాటజీలో AI4 గ్లూకోజ్ మీటర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. రెస్పిరేటరీ డిసీజెస్కి క్లీన్ కుక్ స్టవ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు అంగన్వాడీకి కూడా స్టవ్స్ ఇచ్చాం. అంత మునుపంతా కూడా పెట్రోలు లేకుంటే డీజిల్ పెట్టి లేకుంటే అవన్నీ చేస్తూ ఉంటే అవన్నీ తీసేసి ఇప్పుడు అన్ని స్టవ్సే ఇచ్చాం. అదే మరి ఇంకొక పక్కన సైమెట్రిక్ క్యాంప్స్ అట్ట ఫ్యాక్టరీస్లో పెట్టి టెస్టులు చేయడం అన్నీ చేస్తున్నారు. ఇంకొకటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా మనం చూసాం. ఏదైతే కరోనా వచ్చినప్పుడు అన్ని హాస్పిటల్లో పెట్టి సపోర్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆక్సిజన్ ఛాంబర్స్ కూడా వస్తున్నాయి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి. అది కూడా ఒక కాన్సెప్ట్ కొత్తగా వస్తూ ఉంది. అదే మరి పొల్యూషన్ సెన్సిటివ్ ఆస్మా ఇన్హేలర్స్ ఇలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ అదే వారికి ఇన్ఫెక్చువస్ డిసీజెస్కి డెంగ్యూ ప్రూఫ్ హౌసింగ్ సింగపూర్ ఒక మోడల్ చేసి ఇంటికే పెయింట్ వేసి ఇంట్లో దోమలు లేకుండా. టీబీ వ్యాక్సిన్ బూస్టర్స్ ఫర్ హై రిస్క్ గ్రూప్స్కి ఇవ్వడం. అదే మరి సెకండరీ ప్రివెన్షన్ కింద అర్లీ డిటెక్షన్, జెనిపెట్ టీబీ టెస్టింగు, అదే మరి డెంగ్యూ NS1 ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్ చేశారు. టెరిషరీ ప్రివెన్షన్కి వచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద DBT 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం, న్యూట్రిషన్ కిట్ ఈజ్ బీయింగ్ వాళ్ళకి ఇవ్వడం, ఇవి కూడా చేశారు. ఇలాంటివి మస్కిటోస్ మీద ఇండోనేషియాలో ఒక ట్రయల్ కింద వోల్బెకియా అనే ఒక ఇన్ఫెక్టెడ్ ఇది పెట్టి చేశారు. ఇంతకుముందు మనం కూడా చాలా
ప్రయోగాలు చేశాం. డెంగ్యూను కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, మలేరియా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, అలాంటివి చాలా ప్రయోగాలు చేశాం. దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇన్ఫెక్చువస్ డిసీజ్ అన్నీ కూడా మన చేతుల్లో ఉంది. బ్యాక్టీరియా మస్కిటోని కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ మీరు చూశారు. విలేజ్ వాటర్ టెస్టింగ్ ఫర్ హెవీ మెటల్స్ బ్యాన్, ఏవైతే గ్లైఫోసేట్ పెస్టిసైడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం శ్రీలంకలో చేశారు. యూరిన్ ఏసీఆర్ టెస్ట్ అట్ మండల్ క్యాంప్స్ పెట్టి చేయించడం, ఇలాంటి వేరియస్ మెథడ్స్ని తీసుకొచ్చారు. అదే సమయంలో క్యాన్సర్ చూసే హెచ్పివి వ్యాక్సినేషన్ స్కూల్స్ రవాండాలో చేశారు. 90% కవరేజ్ చేశారు స్కూల్ స్టేజ్లో. దానివల్ల క్యాన్సర్ కంట్రోల్ అవుతుందని మనం కూడా ఏమేం చేయాలనో దాన్ని ఒక ప్రివెంటివ్ మెజర్స్ పెట్టుకొని చేస్తాం. నెక్స్ట్, ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు స్ట్రాటజీస్ డిఫరెంట్ కంట్రీస్లో చేసింది మీకు చెప్పాను. అల్టిమేట్గా సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ 3 గణనీయంగా తగ్గించాలి. నలుగురు ఉండే ఫ్యామిలీ 0.6 kg నెలకు సాల్ట్ వాడాలి, 2 లీటర్ల ఆయిల్ వాడాలి, 3 kg చక్కెర వాడితే ఐడియల్ సిచ్యువేషన్ చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అవుతాయి. రెండోది, దీనివల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ కూడా అవుతుంది. ఇవి చేస్తే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ పర్సన్కి నేను స్టేట్లో అందరూ కోరుతున్నా ఒక 1/2 అవర్ ఎక్సర్సైజ్, వాకింగ్, సాయంత్రమా మార్నింగ్గా కంపల్సరీగా 1/2 అవర్ 30 minutes బ్రేక్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ వాకింగ్ అన్న చేయాలి. ఇది కూడా చాలా ముఖ్యం. ఇంకొక పక్క ప్రాక్టీస్ మెడిటేషన్, ప్రాణాయామ ఆర్ ప్రేయర్. నేను ప్రేయర్ కూడా రికమెండ్ చేస్తాను. పూజ రూమ్లో పోయి ఒక 1/2 అవర్ కూర్చొని ప్రేయర్ చేయండి, లేకుంటే ఒక మసీదుకి పోయి ఒక 1/2 అవర్ ఇది చేయండి, నమాజ్ చేయండి, ఆర్ చర్చికి పోయి ఒక 1/2 అవర్ ప్రేయర్ చేయండి. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే చాలా సమస్యల పరిష్కారం అవుతుంది. ఇంకా మెడిటేషన్ చేయగలిగితే నథింగ్ లైక్ దట్. ప్రాణాయామం ఇవన్నీ కూడా హిందూ వారసత్వం. ప్రపంచం అంతా కూడా భారతదేశ వారసత్వాన్ని ప్రపంచమే అమలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ది బెస్ట్ వే. టొబాకో, ఆల్కహాల్, డ్రగ్స్ ఇవి కానీ మనం అవాయిడ్ చేస్తే క్యాన్సర్, లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇంకొక పక్కన ప్రాసెసర్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, పాలిష్డ్ రైస్ కానీ ఇవి తగ్గించి మిల్లెట్స్, బ్రౌన్ రైస్కి వెళ్ళాలి. ఇంకొక పక్కన ఫైబర్ ఎక్కువ తీసుకునే పరిస్థితి రావాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ప్రోటీన్. నేను ఎప్పుడూ ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నా, మొన్న కూడా చూశారు మీరు.